ప్రజలందరూ కూడా ఇది ప్రజల కోసం వచ్చిన పార్టీ అయినా, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి అయినా అని అందరూ కూడా నిన్న ఆలోచనలో పడిపోయారు. ఎక్కడైనా సరే నిన్న జనసేన పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో ఎక్కడైనా సరే మీరు చూడండి, రైతుల సమస్యల మీద కానీ, గిట్టుబాటు ధరల మీద కానీ, అదేవిధంగా యూరియా సమస్యల మీద కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 34 విభాగాల్లో కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తామని కానీ, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమల్లో ఉన్నటువంటి లోపాల గురించి కానీ, సూపర్ 6, సూపర్ 7 హామీల గురించి కానీ, మహిళలు చిన్నారులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి కానీ, గంజాయి డ్రగ్స్ లాంటి అంశాల గురించి కానీ, అదేవిధంగా పెంచిన కరెంటు ఛార్జీల షాకు గురించి కానీ, రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి మద్యం బెల్ట్ షాపుల మీద కానీ, విచ్చలవిడిగా మట్టి మాఫియా, రేషన్ మాఫియా, ఇసుక మాఫియా, అదేవిధంగా అవినీతి మీద ఎక్కడన్నా చర్చ జరిగిందా? ఇట్లాంటి అంశాల మీద కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూడా పదే పదే అనేక సభల్లో సమావేశాల్లో చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి. ఇట్లాంటి అంశాల్లో ఒక్క అంశం మీదైనా సరే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక్క అంశం మీదైనా చర్చ జరిగిందా? ఒక్క అంశం మీదైనా చర్చ జరిగిందా? ఇవన్నీ ఆశించి ప్రజలు నిన్న భంగపడ్డారు. నిన్న మనకు ఉపయోగపడేటువంటి ఒక్క అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఇంకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు దేనికోసం అసలు ఆ పార్టీకని ప్రజలందరూ కూడా జనసేన పార్టీ నుంచి మంచిని ఆశించి అందరూ కూడా భంగపడ్డారు. ఈ పార్టీ జనం కోసం వచ్చినటువంటి పార్టీ కాదు, కేవలం చంద్రబాబు గారి సేవ కోసం తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధ విభాగంలాగా పనిచేసేటువంటి పార్టీ అని నిన్న అందరికీ కూడా అర్థమైపోయింది, ప్రజలందరికీ కూడా. నిన్న చాలామంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారితో 1-to-1 మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది, మాట్లాడదాం అని అనుకున్నారు. మంగళగిరిలో మనకి ఎలాగో 1-to-1 మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వట్లేదు, కనీసం విశాఖపట్నంలో మరి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు కదా, అందుకని పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా 1-to-1 మాట్లాడి సమస్యలన్నీ ప్రస్తావిద్దాం అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 1-to-1 మాట్లాడేటువంటి అవకాశం ఎందుకు ఇవ్వలేదు తెలుసా అందరికీ? ఎందుకంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు, పదవులన్నీ కూడా వాళ్లే తీసుకుంటున్నారు, అధికారం వాళ్లే చలాయిస్తా ఉన్నారు. ఈ అన్నిటినీ కూడా నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యల్ని, తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న విధానాన్ని ఏకరువు పెట్టాలని జనసేన పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా చెప్దామనుకుంటే ఆ అవకాశం కూడా ఇవ్వాల. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది వస్తుందో, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తుందో, ఎక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి నాయకులకి కోపం వస్తుందో అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడాల. మీరు కావాలంటే ఈ అంశం మీద జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో ఒకసారి మాట్లాడచ్చు.